లేకుండా వాళ్ళ తాత దగ్గర రిమోట్ తీసుకొని కూర్చొని కార్టూన్ పెట్టుకొని చూస్తున్నాడు. మా మావయ్య గారికి చాలా కోపం వచ్చింది. ఎందుకురా ఇలా ఉన్నావు నువ్వు, నీ పెంపకం ఏంటి, నీ కథ ఏంటి అని మాట్లాడాడు. ఇంత చిన్న విషయానికి పెంపకం మాటలు ఎందుకు లేండి అని అందాం అనుకున్నాను చాలా కోపంగా. కానీ అది కాదు కదా సొల్యూషన్ అని చెప్పి సైలెంట్ అయ్యి వాడిని తీసుకొని వాడిని బట్టలు మార్చి అప్పుడు కూర్చోపెట్టి విషయం చెప్పాను. నాన్న, ఇది కాదు పద్ధతి, బట్టలు మార్చుకొని తిని తర్వాత కూర్చొని టీవీ చూడు. నిన్నెవరు కాదన్నారు, కానీ స్కూల్ నుంచి రాగానే బట్టలు మార్చుకొని కూర్చోవాలి అని చెప్పాను అందరిలాగా. అలాగే మా మావయ్య గారితో కూడా రాత్రి కూర్చొని ఆయనతో చెప్పాను, పిల్లల ముందు పెంపకం గురించి మాట్లాడకండి. పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళని దగ్గర తీసుకొని మెల్లిగా చెప్తే వాళ్ళు ఎక్కువ వింటారు. మీరు గట్టిగా అరుస్తే వాళ్ళు ముందుకేస్తారు అని.